హాయ్ ఫ్రెండ్స్, ఆనంది ఆదిత్య తయారు చేసిన చిప్ని గవర్నమెంట్ అంగీకరిస్తుంది. అందుకు ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేసి ఆదిత్యని సన్మానిస్తారు. కంగ్రాచులేషన్స్ ఆదిత్య, నిజంగా ఈరోజు మీరు సాధించిన విజయం మామూలుది కాదు. ఇంత ఘన విజయం సాధించిన మీకు మా వైపు నుంచి చిరు సన్మానం అని ఆదిత్య పైన శాలువా కప్పుతాడు ముఖ్యమంత్రి. తర్వాత బొకే ఇస్తాడు. అక్కడున్న అందరూ కూడా చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేస్తారు. తర్వాత ఆదిత్య స్పీచ్ ఇస్తాడు. నేను ఇది కనిపెట్టడానికి నాకు ఇలాంటి సలహా ఇచ్చిన నా భార్య ఆనంద్కి ఈ విజయం దక్కుతుంది అని చెప్తాడు ఆదిత్య. విలేకరి ఒక అమ్మాయి, మీ విజయం వెనుక మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా అని అడుగుతుంది. సునంద ఫ్యామిలీ సోఫాలో కూర్చొని టీవీలో ఆదిత్య కార్యక్రమం చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు నాకంటూ గుర్తింపు వచ్చింది అంటే దానికి కారణం నా కుటుంబమే. వాళ్ళంతా నాకు ప్రత్యక్షంగా సపోర్ట్ లేకపోవచ్చు కానీ పరోక్షంగా ఎప్పుడూ సపోర్ట్గానే ఉన్నారు. నా తల్లి లాంటి వాళ్ళే కదా మిగతా తల్లులు కూడా. ఏ తల్లి కూడా ఇలా కన్నీళ్ళు పెట్టుకోకూడదు. తన బిడ్డ కోసం ఏ తల్లి కూడా తన ప్రాణాలను పోగొట్టుకోకూడదు. ఇదే ఆలోచించాను. అందుకే నా విజయాన్ని నా తల్లికి అంకితం చేస్తున్నాను అని ఆదిత్య చెప్తాడు. ఇదంతా టీవీలో చూస్తున్న సునంద గర్వంగా ఫీల్ అవుతుంది. శశికాంత్, చైతన్య చాలా సంతోషపడిపోతారు. సభలో అందరూ ఆదిత్య మాటలకి క్లాప్స్ కొడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.